అందరికీ నా వందనాలండి. మీకును మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఈరోజు వాక్యం యొక్క అంశం, నీవు నిర్మిస్తున్న ఇల్లు ఏమిటి? బాల్యం నుండి శ్రద్ధగా చదవకపోయినా ఒక వయసు వచ్చాక మనం ఏర్పరచుకున్న లక్ష్యాలకు తగినట్లుగా మనల్ని మనం మార్చుకుంటూ చదవడం, మంచి మార్క్స్ తెచ్చుకోవడం చేస్తుంటాం. ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే అప్పటి నుండి తినడం మానేసి అయినా సరే రూపాయి పాపాయి కూడగట్టుకుంటూ ఉంటాం. పిల్లలు పెళ్లి చేయాలి, వారికి మంచి చదువు చెప్పించాలి అనుకుంటే వారి బాల్యదినము నుండే ప్రణాళిక కలిగి డబ్బును దాచడం చేస్తూ ఉంటాం. భవిష్యత్తులో ఎప్పుడు చేయవలసిన వాటికి ముందుగానే ప్రణాళిక వేసుకుంటాం. తినకుండా దాచుకుంటూ ఉంటాం, కొంచెం కొంచెం కూడబెట్టుకుంటూ ఉంటాం. కానీ ఎవరైనా మన యొద్దకు వచ్చి దేవుని సేవ చేయండి, పాటలు పాడండి, వాక్యం చెప్పండి, ప్రార్థన చేయండి అని అంటే, లేదండి దానికి ఇంకా సమయం ఉంది, మేము అందుకు సిద్ధంగా లేం, మాకు ఏమీ లేదు, మేము ఏమీ చేయలేం అని అంటూ ఉంటారు. భౌతిక పరమైన వాటి కోసమే అయితే ముందుగానే ప్రణాళికలు వేస్తాం, ముందుగానే దాచిపెడతాం, ముందుగానే సిద్ధపడతాం. అదే ఆధ్యాత్మికమైన వాటి కోసం అయితే మాత్రం ఇప్పుడే కాదు, ఇంకా సమయం ఉంది, ఇంకా మేము సిద్ధపడలేదు అని అంటూ ఉంటాం. ఏ లోకపరమైన ఇల్లు నిర్మించుకోవడానికైతే మనం ముందుగానే ఏవోవో కష్టాలు పడతాం. కానీ ఆధ్యాత్మికమైన మన దేహం అనే ఇంటిని నిర్మించుకోవడానికి మాత్రం సమయం ఇంకా రాలేదు, నేను ఇంకా అందుకు తగిన విధంగా ఎదగలేదు, ఇంకా మారాలి అంటూ సాకులు చెప్తూ ఉంటారు. అందుకే దేవుడు ఈరోజు అడుగుతున్నాడు మిమ్మల్ని ఒక ప్రశ్న. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును, ఆధ్యాత్మికమైన మన దేహమనే ఇంటిని, హృదయమనే ఆలయాన్ని కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్చున్నారే. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? హగ్గై 1:3-4 ఈ విధంగా మనకి తెలియపరుస్తుంది. దేవుని ఆలయమైన, దేవుని నిలయమైన మన శరీరమనే ఇల్లు పాడై ఉండగా మనం మాత్రం భౌతిక పరమైన ఇల్లు కట్టుకోవాలి అని చూస్తుంటాం. అంతగా ప్రయాసపడి ఎన్నో చేసినప్పటికీ కూడా మన జీవితం ఎలా ఉంటుంది అంటే, విస్తారంగా కష్టపడితే కొంచెమే లాభం వచ్చినట్లు, బాగా ప్రయాసపడితే ఫలితం శూన్యం అన్నట్లు, చాలని జీతం, అరకొర బ్రతుకులో సంతృప్తి లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం, హృదయంలో సంతోషం లేకుండా ఉంటుంది. కారణం ఏమిటి అంటే, పాడైపోయిన దేవుని ఇంటిపై ఆసక్తి లేకుండా మన శరీరమైన ఇంటిపై ఆసక్తి ఉంది. కాబట్టి నా మందిరం పాడై ఉండగా మీరందరూ మేము ఈ ఇండ్లు కట్టుకుంటకు త్వరపడుటకు చేతనే కదా. హగ్గై 1:9 ఒకవేళ నేటి నీ స్థితి ఇదేనేమో, ఈ లోకంలోని వాటి కోసం ఎంతగా ప్రయాసపడినా, ఎంత ప్రాకులాడినా, ఎన్నో చేసినా నీ జీవితంలో ఆనందము, నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా అప్పులతో, ఆకలితో, అసంతృప్తితో నిండి ఉందేమో. దానికి కారణం పాడైపోయిన నీ ఆధ్యాత్మిక ఇంటిని నిర్మించుకోవాలి, హృదయం అనే దేవుని ఆలయాన్ని నిర్మించాలి అనే తృష్ణ లేకుండా భౌతికపరమైన జీవితం కోసం ప్రయాసపడుతున్నావు. కాబట్టే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే. కాబట్టి ఇప్పుడైనా భౌతికపరమైన ఇంటిని కాకుండా హృదయం అనే ఆలయాన్ని నిర్మించుకున్నటకు, కట్టుకున్నటకు నేర్చుకుందామా? ఆ రీతిగా అడుగులు ముందుకు వేద్దామా? ఈరోజు దేవుడు నిన్ను దర్శించడానికే ఈ వాక్యాన్ని నీ ఎదుట ఉంచాడు, నీ వినుకుడిలో ఉంచాడు. ఈ రోజైనా లోబడి నీ హృదయం అనే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడతావా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మాటలు వింటున్న నీవు సిద్ధపడు. ఈ కొద్ది వాక్యం మీ హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ నా వందనాలండి. ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.